నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత మొబిలిటీ ఎక్స్పోను ప్రారంభించిన మోదీ. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గురుకులాల ప్రిన్సిపల్స్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. మంత్రి సీతక్క. మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్వాతంత్ర సమర యోధులను గౌరవించుకోవడం మన అందరి కర్తవ్యమని, వారి త్యాగాలను చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతో బాలసముద్రం, హనుమకొండలోని జమలాపురం కేశవరావు ఆడిటోరియం భవనాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుల సేవలను గుర్తు చేస్తూ వారికి ప్రత్యేకంగా కార్యాలయం కేటాయించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే వివరించారు. గణతంత్ర దినోత్సవం నాటికి ఈ భవనాన్ని పూర్తి చేసి స్వతంత్ర సమరయోధుల సేవలకు గౌరవించుకునే విధంగా కృషి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో హైదరాబాద్ టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ ఫుల్గా ఉంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల స్కానర్లు పనిచేయకపోవడంతో గేట్లు ఓపెన్ కావడం లేదు. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్ములా ఈ రేస్ అంశంలో ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని నేను. రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద ఓ అక్రమ కేసు పెడితే విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న 9వ తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యానన్నారు. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను 7 గంటల పాటు అడిగి వివరాలు తీసుకున్నాయి. ఈ రెండు సంస్థలకు ఒక్కటే మాట చెప్పినా, మీరు ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సమాధానం చెబుతాను, పూర్తిగా విచారణకు సహకరిస్తానన్నారు. ఈ విచారణకు 10 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు. అసలు అవినీతే జరగని ఈ కేసులో అన్ని పైసలను వృధా చేయడం ఎందుకు? ఆ పైసలతోని రైతు రుణమాఫీ చేయొచ్చు, ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో
దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. సరే, రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయ్యిందని రాసిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇవాళ పేపర్లో బెస్ట్ జోక్ చూసిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు, అక్కడ స్పీచ్ ఇస్తుండు. తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేశాం, రుణమాఫీ చేశాను, 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నువ్వే చెప్పినావు డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటైరి, అమ్మా చేయి గుర్తుకోటైరి అని వస్తారు. ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి? 17,500 రూపాయలు బాకున్నాడు. 2 ఎకరాలుంటే 35,000 బాకీ, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం? అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి. ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి, అభయాస్తం అంటివి, ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది, నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం, ఏం సంగతి అని అడగాలి. దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా రాణిస్తోందని అన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ ఆటో ఎక్స్పోలో దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన పలు వాహన తయారీ సంస్థలు కూడా పాల్గొంటాయి. साथियों, भारत सरकार ऑटो सेक्टर को हर लेवल पर सपोर्ट दे रही है. बीते 1 दशक में इस इंडस्ट्री में एफडीआई, टेक्नोलॉजी ट्रांसफर और ग्लोबल पार्टनरशिप के नए रास्ते बनाए गए हैं. पिछले 4 सालों में इस सेक्टर में $36 बिलियन से ज्यादा का
फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट आया है। आने वाले सालों में ये कई गुना और बढ़ने वाला है। हमारा प्रयास है कि भारत में ही ऑटो मैन्युफैक्चरिंग से जुड़ा पूरा इकोसिस्टम डेवलप हो। साथियों, मुझे याद है मैंने मोबिलिटी से जुड़े कार्यक्रम में 7C के विजन की चर्चा की थी। हमारे मोबिलिटी सॉल्यूशंस ऐसे हो जो कॉमन हो, कनेक्टेड हो, कन्वीनियंट हो, कंजेशन फ्री हो, चार्ज्ड हो, क्लीन हो और कटिंग एज हो। ग्रीन मोबिलिटी पर हमारा फोकस इसी विजन का हिस्सा है। आज हम एक ऐसे मोबिलिटी सिस्टम के निर्माण में जुटे हैं जो इकोनॉमी और इकोलॉजी दोनों को सपोर्ट करे। एक ऐसा सिस्टम जो फॉसिल फ्यूल के हमारे इंपोर्ट बिल को कम करे। इसलिए आज ग्रीन टेक्नोलॉजी, ईवीज, हाइड्रोजन फ्यूल, बायोफ्यूल्स ऐसी टेक्नोलॉजी के डेवलपमेंट पर हमारा काफी फोकस है। नेशनल इलेक्ट्रिक मोबिलिटी मिशन और ग्रीन हाइड्रोजन मिशन जैसे अभियान इसी विजन के साथ शुरू किए गए हैं। साथियों, बीते कुछ सालों से इलेक्ट्रिक मोबिलिटी को लेकर भारत में बहुत तेज ग्रोथ देखी जा रही है। बीते दशक में इलेक्ट्रिक व्हीकल की बिक्री में 640 गुना की वृद्धि हुई है। 640 गुना। 10 साल पहले जहां एक साल में सिर्फ 2600 के आसपास इलेक्ट्रिक व्हीकल बिके थे, वर्ष 2024 में 16,80,000 से ज्यादा व्हीकल बिके हैं। यानी 10 साल पहले जितने इलेक्ट्रिकल व्हीकल पूरे साल में बिकते थे, आज उससे भी 2 गुने इलेक्ट्रिक व्हीकल सिर्फ एक दिन में बिक रहे हैं। గురుకులాల ప్రిన్సిపల్స్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాలని గురుకులాల్లో 10 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సమీక్ష సమావేశం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తొలి ప్రధాని నెహ్రూ చెప్పారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్తు టీచర్లు, ప్రిన్సిపల్స్ మీద ఉందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గీతా పారిశ్రామిక సహకార సంఘ భవనంలో గౌడ కులస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు ప్లావల గోపిగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ మాట్లాడుతూ, కళ్ళు గీత వృత్తి రక్షణ రాజ్యాధికారం సాధనకై గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలని, రాజ్యాధికారం ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు. ఆ దిశగా గౌడ కులస్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం మోకుదెబ్బ జాతీయ కమిటీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు పడాల రాజేందర్ గౌడ్, కొండబాల గౌడ్, యాగండ్ల దశాగౌడ్, తీగల వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सरदार सर्वाई पापन गौड़ को सरदार सर्वाई पापन गौड़ को गौड़ अमरवीर लास्याలను గౌడ అమరవీరుల ఆశయాలను మిత్రులారా, ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ క్యాలెండర్ను గౌరవనీయులు పెద్దలు జాతీయ ముఖ్య సలహాదారు కోల జీవన్ గౌడ్ గారి సమక్షంలో విడుదల చేయడం జరిగింది. రాబోయే రోజులల్లా గౌడ కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా గౌడ కల్లుగీత వృత్తిని రక్షించుకోవడంతో పాటు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గౌడ కులస్తులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ మరి పోటీ చేసి రాజ్యాధికార దిశగా గౌడ కులస్తులందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి గౌడ కుల అభివృద్ధితో పాటు కల్లుగీత వృత్తి హనుమకొండ జిల్లా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ఎండ్బి, పోలీస్, రవాణా, వైద్య, ఆరోగ్య, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో డిస్టిక్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీకి తీసుకుంటున్నటువంటి చర్యల గురించి వివరించారు. రోడ్డు సేఫ్టీకి తీసుకోనున్న ముందస్తు చర్యల వివరాలను గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కడపికొండ ఆర్ఓబి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గుడెప్పాడు వరకు కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు ఆర్ఎండ్బి అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ, వాకాడే అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, అదనపు డీసీపీ సలీమా, ఆర్ఎండ్బి ఈఈ సురేష్, ట్రాన్స్పోర్ట్, ఆర్ఎండ్బి పోలీస్ శాఖల సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. And we have provided each and every road safety item point in the new road that was a new construction. Where is the Oglapur Dharmaram road, sir? This is point. There is some points mentioned on the from NH point of view. The Parkal NH 163, madam, at Godapad Cross Road and Neerkulla Cross Road. Next to the at Godapad Junction, madam. These are the boards erected at this point. What they have mentioned, the landing is already constructed to 91st person. This is a permanent measure. The traffic will light. As far as the guidance with maximum local officers, attendance secretary, Ramus nature, main roads, separate police. కొన్ని చోట్ల గ్రావెల్ పోయించాము, కాంట్రాక్ట్స్ లోకల్ వాళ్ళకి. అలానే వరంగల్లో కూడా అండ్ హనుమకొండలో సార్ కొన్ని సిటీ ఏరియాస్లో కొన్ని సైన్స్ బోర్డ్స్ ఏర్పడిన గ్రావెల్ పోయించి కొన్ని పూర్తి చేశాను సార్. అలాగే సమ్ ట్రాన్స్పోర్ట్స్ తీసుకున్నాం. ప్రతి మీటింగ్కి 2-3 అని తగ్గించే టార్గెట్ పెట్టుకుంటే తప్పితే పాయింట్ ఆఫ్ సో మీరు స్పెసిఫిక్ ఆబ్జర్వేషన్స్ ఏంటంటే చెప్పండి. అండ్ ఈరోజు కూడా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అందుకే ఆర్ఎండ్బి మేనేజ్ లాస్ట్ మీటింగ్కి ఈ మీటింగ్ ఏం యాక్షన్ తీసుకున్నారు నేను ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేశాను. అదే దానికి ఎస్టిమేట్ జిల్లా ఆర్ఎండ్బి వారికే సమర్పిస్తున్నాం ఎస్టిమేట్. అదే పర్మనెంట్గా టోటల్గా రిస్టోర్ చేస్తాం కాబట్టి తర్వాత నీరుకుల కరువు మీద కూడా డ్రైనేజ్ చాలా ఉన్నాయి, బాగా క్లియర్ చేస్తాం. తర్వాత రోడ్ సేఫ్టీ బోర్డ్స్ కూడా డిస్ప్లే చేస్తాం. Third one regarding cellular encroachment removal. From CPO office to MJ mentioned, we have identified around 48 building cellars now. అందులో 40 are under encroachment. Already notice we have issued, and after receiving the response, we will take up encroachment removal from cellars. Fourth one regarding the integration of our IDFC data center CCTV camera with the traffic challenge system. We have addressed later to see this. Next NH site నుంచి Godapad Junction
as soon as possible. Like 2 months అంటున్నారు, ఇంకా ఫస్ట్ మీరు చేస్తున్నాను, ప్లీజ్ కంప్లీట్. రెక్టిఫికేషన్ ఎన్టీడీసీతో కోఆర్డినేట్ చేసుకొని అది కంప్లీట్ చేయండి. అండ్ కటాక్షకు ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ టెంపరీ మెజర్స్ టేకప్ అది కూడా రెగ్యులర్ టేకప్ చేయాలి. నెక్స్ట్ ఎన్హెచ్ఐ ఆస్పెక్ట్లో అయితే మనకి ఈ పథకాలు వెళ్ళే రోడ్డు అండ్ 163 అండ్ ఈ రోడ్స్లో ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో అవి గవర్నమెంట్ చాలా వరకు మీరు కట్టలు పెట్టారు. ఎన్హెచ్ఐ షుడ్ యాక్చువల్లీ ఇంప్రూవ్ మోర్. మీరే ఇంకా స్టాండర్డ్గా పెట్టాలి కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇన్ దోస్ స్ట్రెచెస్. దెన్ కమ్ టు జీడబ్ల్యూఎంసీ ఒకటి రిక్వెస్టెడ్ సిగ్నల్స్ అండ్ వర్టికల్లీ చర్చ్ జంక్షన్ గోకుల్ జంక్షన్. సో ఈ రెండింటిలో మీరు పాత సిగ్నల్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి టైప్ చేయించి ఎస్టాబ్లిష్ చేయండి. పర్టికులర్లీ చర్చ్ జంక్షన్ మన ఎమ్మెల్యే గారు కూడా అక్కడ క్లియరెన్స్ చేసి జంక్షన్ ఏర్పాటు చేయండి రిక్వెస్ట్ చేశారు. సో వాట్ ఎవర్ వైడనింగ్ యూ కెన్ టేక్ అప్ అండ్ జంక్షన్ డెవలప్మెంట్ యూ కెన్ టేక్ అప్ అండ్ పర్టికులర్లీ చర్చ్ జంక్షన్ ప్లీజ్ yes, the challenges are there. మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు వెహికులర్ ట్రాఫిక్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. ఐ థింక్ అవర్ ఫ్రెండ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విల్ టెల్ us almost 10 to 15% వెహికల్ రిజిస్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ ఉన్న పరిస్థితిలో there is all possibilities that the vehicular traffic will increase and the burden on the road will be more. My understanding about the traffic is there are 3 parts. First part is the one which is handled mostly by the police through the means of drunk driving, over speed, without helmet challan. All these things are the most visible part of traffic enforcement. But this is the last part. అప్పటి వరకు మేము అలౌ చేసిన ఇన్సిడెంట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. ఇఫ్ ఒకవేళ పోలీస్ వాళ్ళు ఒక 4-3కి డ్రంక్ డ్రైవింగ్ పట్టుకున్నా definitely another 4-5 will escape and there will be an incident. So my request and I feel that definitely మనము సివిల్ సొసైటీకి సహాయం తీసుకోవాలి. ఇక్కడ what kind of issues are there where we can create the awareness. మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత మొబిలిటీ ఎక్స్పోను ప్రారంభించిన మోదీ. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. గురుకులాల ప్రిన్సిపల్స్ సిబ్బందితో సమావేశం కావడం సంతోషంగా ఉంది. మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.